సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి టీవీ కార్యక్రమానికి మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట హృదయపూర్వకమైన ఆహ్వానం నేను తెలియపరుస్తున్నాను. మళ్ళీ ప్రభు మనకి సమయాన్ని ఇచ్చి మీతో ఈ రీతిగా టీవీ ముఖం కలుసుకోవడానికి, అలాగే ప్రభు చెబుతున్నటువంటి ఈ చక్కని నడిపింపును బట్టి నేను ప్రభుని ఎంతగానో గనుపరుస్తున్నాను. మరొకసారి ఈ అద్భుతమైన కార్యక్రమానికి హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియపరుస్తూ రండి కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, జీవంగలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ అనంతమైన ప్రేమ, దయా, వాత్సల్యత మా పట్ల మీరు తోడుగా ఉంచి మరొక మంచి తరుణము, సమయము మీ నామమును ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యవంతమైన తరుణం కొరకు స్తోత్రాలు. కొంత సమయం ప్రభువా లేఖన భాగాన్ని మేము ధ్యానించినగా మీరు మాకు బోధకుడవై సర్వసత్యములోని మేము నడిపించమని, మహిమను అధిక మహిమకు దినదిన ప్రకాశింపచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల దేవుని వాక్యం నుండి మూలవాక్యంగా యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అతరు ఒక శరును ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆమెన్. ఇల్లు అత్తరు వాసనతో నిండెను అనే అంశం మీద మీతో మాట్లాడుతున్నాను. ఆనాడు యెరూషలేము పట్టణం దగ్గర సమీపంలో ఒక చిన్న గ్రామము బేతనియా. ఈ గ్రామానికి యేసుప్రభు వారిని ఒక కుటుంబము ఆహ్వానించినారు. అంతకుముందుగా ఆ కుటుంబానికి యేసుప్రభు వారికి చాలా ప్రేమ సహవాసం ఉన్నది. పలుమార్లు ఆయా రీతులుగా ప్రభు ఆ మార్గం వెళ్ళేటప్పుడల్లా లాజరు, మరియా, మార్త గృహానికి ప్రభు వారు వచ్చేవారు. లేఖనాల్లో 4 సువార్తల్లో 11 సార్లు బేతనియా అనేటువంటి గ్రామం యొక్క ప్రస్తావన చూస్తాం. యేసుప్రభు వారు అనేక సార్లు ఈ గ్రామాన్ని దర్శించినట్టుగా లేఖనాల వీరులో మనం చూస్తాం. బేతనియా అనే మాటకు అర్థము అది ఒక ఖర్జూర పళ్ళ నిలయం అన్నమాట. దాని అర్థం ఏమిటంటే ఖర్జూర పళ్ళన్నీ ఒక దగ్గర ఉన్నట్టుగా ఆ ఖర్జూర పళ్ళ నిలయం అనేటువంటి తీయటి భావాన్ని, మంచి భావనను మనకు స్ఫురింపజేసేటువంటి స్థలం అండేది. యేసుప్రభు వారు ఆ స్థలానికి రావడానికి ముందు అక్కడ ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అక్కడ ఒక అద్భుతాన్ని జరిగించడానికి వచ్చినారు. అక్కడ ఒక అద్భుతం ఏం జరిగింది అంటే, మానవ జీవితంలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. అద్భుతాల్లో కొన్ని అద్భుతాలు ఎలాంటివి అంటే, కొందరికి చిన్న సమస్య బాగోవడం ఒక అద్భుతం, కొందరికి ఒక చిన్న సమస్యలోంచి విడుదల పొందడం ఒక అద్భుతం కాదని కాదు. కానీ అద్భుతాలు దేవుని వశమై ఉన్నాయి. అద్భుతాలు చేసేది ప్రభువే. ప్రవక్త యెషయా రాస్తూ అంటాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని చెప్తాడు. ఆశ్చర్యకరమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసేవాడు మన ప్రభు అండి. ఆయనకు మాత్రమే సాధ్యం. మనుషులకు సాధ్యమేది ఏమీ లేదు. మనం ప్రార్థన చేయగలం, ప్రభుత్వం నివేదించగలం, ప్రభుత్వం మనవి చేసుకొనగలం. అయితే అద్భుతాన్ని చేయగల శక్తి పూర్తిగా మన ప్రభువే కలిగి ఉన్నారు. ఆయన మాత్రమే అద్భుతాన్ని చేయగలవాడు. లోకంలో మానవులు ఎవరు కూడా అద్భుతాన్ని చేసే శక్తి కలిగి లేరు. ఈ రోజుల్లో చాలామంది మేము కూడా చేయగలమని చెప్తూ ఉన్నారు. దేవుని వరాలు లేవని కాదు, దేవుని కార్యాలు లేవని కాదు. మా కుటుంబాల్లో, మా సంఘాల్లో దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక గ్రామీణ పరిచర్య, మరి నిజామాబాద్ జిల్లాలోని అనేక గ్రామాల్లో సుమారు 50 పైబడి 60 పైచిలు గ్రామాల్లో దేవుని వాక్యాన్ని మేము అందిస్తూ అనేక గ్రామ సంఘాలు కలిగి ఉన్నాం. అనుదినం అనేక ఆత్మలను దేవుడు చేరుస్తున్నాడు. అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి. అనేకులు కొత్తగా ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుంటూ ఉన్నారు. మరి గమనించినట్టయితే వారి జీవితాల్లో అనేకమైన శ్రమలు, కన్నీళ్లు ప్రభువాన్ని విడిపించి రక్షించినప్పుడు వారెంతో నెమ్మది గలవారుగా, వారెంతో ఆరోగ్యం గలవారుగా, వారెంతో సమాధానము, మానసికమైన ప్రశాంతత గలవారుగా. అంతేకాదండి, ఇంకా వారు చూసినట్టయితే దేవుని యందు ఒక మంచి దృఢమైన వైఖరితో, నమ్మికతో ప్రభు వైపు తమ గమనాన్ని, తమ ధ్యానాన్ని నుంచి యేసు ప్రభు కొరకు తమ జీవితాలను ఇచ్చి ప్రభు కొరకు సాక్షాత్తంగా వారు నిలబడి పనిచేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క రక్షణ స్వచ్ఛందము ఇది చాలా శ్రేష్టమైంది. దేవుని అద్భుతాలు ఇంకా మన మధ్యలో ఉన్నాయి. ఇంకా మనం ఈరోజు జీవించినామంటే ఒక అద్భుతం అండి ఇది. ఈరోజు ప్రభు మనకి ఇచ్చిన ఈ అవకాశము, ఈ సోషల్ మాధ్యమం ద్వారా, టీవీ ముఖంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, దేవుని వాక్యాన్ని మీతో అందించడానికి, మీతో కలిసి సాహసం చేయడానికి దేవుడు నాకు ప్రభు ఇస్తున్నటువంటి ఒక ధన్యతను పెట్టుకుని ప్రభు ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. పిల్లారా, దేవుడు అద్భుతాలు చేయవాడు. యేసుక్రీస్తు ఒక్కడి అద్భుతాలు చేయగల దేవుడు. ఆయనకు మాత్రమే సాధ్యము. నీళ్లను ద్రాక్షరసంగా మార్చగలడు. కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను, రోగులను, రకరకాల కన్నీళ్లలో వేదనలు ఉన్న వారిని యేసు ప్రభు ఒక్కడే ఆయన స్వస్థత, ఆరోగ్యాన్నిచ్చి బాగు చేయగల దేవుడై ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు నామం ఉచ్చరించితే చాలు, మేము కూడా ఆ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటని కాదు, అనేక శ్రేష్టమైన కార్యాలు జరుగుతున్నాయి. అవును, ఈరోజు మీరు కూడా ఈ నామాన్ని ఉపయోగించండి. ఈ నామము ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన ఏ నామముతో కూడా ఈ నామాన్ని పోల్చలేము. అద్వితీయమైన నామము, మహోన్నతమైన నామము, శక్తి కలిగిన నామం. యేసు రక్తమే జయం. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.
పిల్లలు ఈ వచనాలు మనం చూసినట్టయితే ఇక్కడ యేసు ప్రభు వారు బేతనీ గ్రామానికి వస్తున్నారు. దానికి ముందుగా అక్కడ ఒక అద్భుతాన్ని ప్రభు జరిగించి ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో అక్కడ లాజరుకి మరణ సాదృశ్యమైన వ్యాధి కలిగింది. యేసు ప్రభు వారికి ఆ సమాచారం ఇస్తే ప్రభు వారు హుటాహుటిన బయలుదేరి రాలేదు, కానీ ప్రభు కొంత సమయం తీసుకొని నెమ్మదిగా వచ్చినారు. ఆ పాటికే లాజరు చనిపోయినాడు, ఆయన సమాధి కూడా చేసినారు. ఆ సమాధి చాలా లోతైనటువంటిది. ఈరోజు బైబిల్ గ్రంథంలోని ప్రతి విషయం కూడా ఇది సజీవమైనది, వాస్తవికమైనటువంటి విషయం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీంట్లో కల్పనా కథలు కానీ ఇంకేదో అనవసరమైన సంగతులు కానీ లేవండి. ఇవన్నీ కూడా వాక్యాధారితమైన, అంతేకాకుండా చారిత్రాత్మకమైనటువంటి రుజువులతో, ఆధారాలతో దేవుని వాక్యము ఎస్టాబ్లిష్ చేయబడుతూ ఉంది. ఆ స్థలాన్ని నేను కూడా వెళ్ళి చూసినాను. చాలా లోతైనటువంటి ఒక సమాధి అన్నమాట. చాలా లోతుగా ఉంది. అక్కడికి వెళ్ళడానికి కొంచెం కష్టపడాలి. చాలా చిన్న సొరంగంలాగా, అదొక చిన్న గొయ్యిలాగా ఉందన్నమాట. చాలా లోతుగా లోపలికి ఉంది. అక్కడ రాసింది ఉంటుంది, ఇది లాజరస్ టూంబ్ అని, ఇది లాజరు సమాధి అని. ఆ సమాధి దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళి అక్కడ ఒక అద్భుతకరమైనటువంటి మాట పలికినాడు. ఆయన ఏమన్నాడంటే, లాజరు బయటికి రా అన్నాడు. తప్పని పరిస్థితుల్లో ప్రతి మనిషి కూడా మరణానికి ఒకనాడు వెళ్ళవలసిందే, కానీ యేసు ప్రభు వారు ఈ మరణానికి అధిపతిగా ఉన్నటువంటి సాతాను బలాన్ని ఓడించడానికి తాను మానవుడిగా దిగివచ్చి ఆయన నడుస్తూ లాజరు సమాధి దగ్గరికి వచ్చి పిలుస్తున్నాడు. ఈస్ కాలింగ్ బై నేమ్ లాజరస్. ప్రభు పిలుస్తున్నాడు, లాజరు నువ్వు బయటికి రా అంటున్నాడు. ఎంత బలమైన మాట అండి. హల్లెలూయా. దేవుడు చనిపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. సాధారణంగా మనుషులతోనే మాట్లాడగలం, కానీ చనిపోయిన వారితో మనం మాట్లాడలేం. ఎందుకంటే వారికి ప్రపంచంతో సంబంధం అనేది పూర్తిగా తెంచుకొని పోయినట్టే. కానీ యేసు ప్రభు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండగల దేవుడు, ఆయన ఉన్నవాడైన దేవుడు. ఆ మోషేకు ప్రత్యక్షమైన ప్రభు అంటాడు కదా, నేను ఉండువాడను అనువాడనై ఉన్నాను అంటాడు. ప్రభు మాట్లాడుతుండగా ఆ చనిపోయినటువంటి లాజరు యొక్క జీవము లేనటువంటి ఆ శరీరంలోనికి, మృతులమైనటువంటి ఆ యొక్క శరీరంలోనికి దేవుని యొక్క సజీవమైన జీవం ప్రవేశించింది. హల్లెలూయా. ఆ జీవం రాగానే చనిపోయిన వాడు లేచి నిలిచి వస్తున్నాడు. ప్రేత వస్త్రాలు కట్టుబడి ఉన్నాయి. ఆ ప్రేత వస్త్రాలను చూస్తుంటే ఆ ప్రజలకు చాలా ఆశ్చర్యంగా ఉంది. యూదుల యొక్క సమాధి చేసే పద్ధతులు చాలా వేరుగా వైవిధ్యంగా ఉంటాయి. చాలా విస్తారమైనటువంటి ఖరీదైనటువంటి ఆ యొక్క సుగంధ సంభారములను, లేక ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను ఆ యొక్క సమాధిలో, ఆ యొక్క శవానికి వారు పూసి యూదుల యొక్క క్రమం చొప్పున వారిని సమాధి చేస్తారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, లాజరును సమాధిలో ఉంచినప్పుడు ఆ ప్రేత వస్త్రాలతో బాగా చక్కగా బయటికి ఎన్నడూ రానక్కర్లేని విధంగా తయారు చేసినారు. ఎందుకంటే ఎవరు ఊహించరు. యేసు ప్రభు చాలా అద్భుతాలు చేస్తే దేవుడు ఇప్పుడే మీకు చెప్పాను కదండి. ఆయన చనిపోయిన వ్యక్తిని లేపగలడు. తాను చనిపోయినప్పుడు కూడా తాను తిరిగి లేచిన తర్వాత ఆ యొక్క అరిమత యోసేపు అనబడినటువంటి వ్యక్తి తనకి ఇచ్చినటువంటి సమాధిని తిరిగి ప్రభు ఇస్తూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యమైన విషయం. దేవుడు చాలా ఆశ్చర్యకరమైన కార్యాలను తన జీవితంలోనూ, తాను మానవుడికి లోకానికి వచ్చినప్పుడు తాను జీవించిన జీవనంలోనే కాదు, ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఆయన చూపుటకు శక్తిగల దేవుడు అయినాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాం. ఇక్కడ లాజరుతో దేవుని మాట పలుకుతుండగా లాజరు చనిపోయిన వాడు లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి నడుస్తుంటే ఆ నడవలేకపోతున్నటువంటి ఆ యొక్క ప్రేత వస్త్రాలను తీసి పక్కన వాటిని జరిపేయమని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు లాజరు సజీవమైన వ్యక్తిగా నడుస్తున్నాడు. చాలా ఆశ్చర్యమైన విషయం, లాజరు చనిపోయిన వాడు ఇప్పుడు బ్రతికినాడు. ఆ ప్రదేశం అంతా కూడా ఈ వార్త చాలా వేగంగా వెళ్ళిపోయింది. ఆ రోజు ఇంటర్నెట్ లేదు కనుక ఈరోజు ఇంటర్నెట్ చాలా వేగంగా పరిగెత్తుతూ ఉంది. కానీ బైబిల్ అంటూ ఉంది, ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తును. టీవీ ద్వారా, ఇంకా అనేక సోషల్ మాధ్యమాల ద్వారా వాక్యాన్ని దేవుడు వేగంగా పరిగెత్తింపజేస్తున్నాడండి. వాక్యం అనేకులకు అందుతూ ఉంది. దేవుని వాక్యం అనేకులకు అందించడానికి అనేకులు మరి యొక్క టీవీ కార్యక్రమాన్ని దేవుని పరిశుద్ధులు ప్రయాసపడి, మరి మా సంఘాల్లోని దేవుని బిడ్డలు, చాలా దీనస్థితున్న వారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. వారి యొక్క ప్రయాసం, వారి యొక్క ప్రార్థన, మా సంఘం యొక్క కన్నీటి ప్రార్థన, మా బ్రాంచ్ మందిరాల్లో చేసేటువంటి కన్నీటి ప్రార్థన, ఈరోజు మీతో కలిసి ఈ మాటలు అందించడానికి దేవుని యొక్క కృపా బాహుల్యం మాకు సహాయం చేసిందని నేను చాలా సూటిగా, చాలా వినయపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను పిల్లారా. అందుకే లాజరు ఇప్పుడు లేచి నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు లాజరు తానున్న స్థితిలో నుండి లేచి చక్కగా తన ఇంటిలోనికి ఆరోగ్యవంతుడిగా వచ్చినాడు. ఇప్పుడు ఆ ఇంట్లో గొప్ప ఆనందం. సాధారణంగా చనిపోయిన తర్వాత ఆ జ్ఞాపకార్థ దినాన్ని లేక ఓదార్పు కూడిక జరిగించే సమయంలో ఇప్పుడు ఇక్కడ ఒక సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని సెలబ్రేషన్ చాప్టర్గా చెప్తాం. ఒక అద్భుతమైన వేడుక. ప్రతి మనిషి పాపము చేత కొట్టబడి, ప్రతి మనిషి పాపం చేత చంపబడి, పాపం వలన కలిగినటువంటి జీతమైన మరణాన్ని బట్టి మనిషి తాను లేవలేని వాడుగా, తాను బ్రతకలేని వాడుగా ఉంటే యేసుప్రభు లోకానికి వచ్చి ఆ మరణం యొక్క ముళ్ళను విరిచినారు కనుక ఈరోజు ఈ సెలబ్రేషన్కి కారణం ఏమిటంటే యేసు మనల్ని రక్షించినాడు. ఆయన మనల్ని తన స్వరక్తం చేత విమోచించి
విమోచించి పరిశుద్ధపరిచినాడు. తన సొత్తుగా మనల్ని చేసినాడు. గొర్రెల యొక్కయు కోడెల యొక్క రక్తంతో కాక తన సొంత రక్తంతో యేసుప్రభువారు మనల్ని ప్రేమించి విమోచించి ఆయన మనల్ని రక్షించినాడు. దేవుని వాక్యం నుండి ఈ లేఖనాన్ని మీకు చూపడానికి నేను ఇష్టపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూసినట్టయితే 12వ వచనంలో ఉన్న మాట, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమును ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సదాకాలమునకండి మనం సంపూర్ణులం. మనం ఒక సంవత్సరానికో ఒక రోజుకో వారానికో సంపూర్ణమైన వ్యక్తులం కాదు, మనం సదాకాలంలోకి సంపూర్ణులం. ఇది ఎలా సాధ్యమైంది? యేసు ప్రభువారు ఒక్క బలిని అర్పించినారు. అది గొర్రెల యొక్క కోడల యొక్క రక్తంతో కాదు, కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభు తన యొక్క స్వరక్తమునిచ్చి ఆయన మనల్ని సంపాదించుకొని, ఆయన మనల్ని ఎన్నిక చేసుకొని, మనల్ని ప్రభు మరి ఈ లోకంలో మనల్ని తనకు సంపాదించుకున్నారని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే ఈ అద్భుతమైనటువంటి ప్రేమ, అద్భుతమైనటువంటి యొక్క రక్షణ ఎంత గొప్పదో కదా మనం జ్ఞాపకం చేసుకుంటే. ఈ ప్రేమను బట్టి మనము ప్రభువును స్తుతింపకుండా ఉండలేం, ఆయన ప్రేమను మనము ఆరాధించకుండా ఉండలేం. అందుకే ఈ సెలబ్రేషన్ దేనికి అంటే అద్భుతమైన సెలబ్రేషన్. క్రైస్తవ మందిరాలన్నీ కూడా ఆదివారాలు ప్రత్యేకంగా ప్రార్థన మందిరాలని తెరవబడి ఎందుకింత ఆర్భాటంగా ఉల్లాసంగా ఎందుకింత ఘనంగా దేవుని ఆరాధిస్తున్నాయి క్రైస్తవ మందిరాలు ప్రపంచం అంతటా అంటే, ప్రపంచంలో ఎక్కువ మంది సంఖ్యాకులు ఆరాధించేటువంటి మహిమగలిగినటువంటి ఈ దేవుని యొక్క గొప్ప ఆరాధన, మహిమగలిగిన దేవుని యొక్క గొప్ప సంతోషపు దేవుని యొక్క వేడుకలు ఎందుకు అంటే, యేసు ప్రభు మరణమును గెలిచి లేచి ఉన్నాడు, ఆయన సమాధిని జయించి ఉన్నాడు, ఆయన లోకంలో పాపం యొక్క మరణాన్ని శూన్యం చేసి ఉన్నాడు, వాటిని కొట్టివేసి ఉన్నాడు. అందుకే సెలబ్రేషన్, అందుకే వేడుక, అందుకే ఆర్భాటం. ఎక్కడ చూసినా వాయిద్యాలు, ఆరాధన, స్తుతులు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు సజీవుడైన దేవుడు. ఆయన నిన్ను కూడా సజీవమైన వ్యక్తిగా చేయడానికి కోరుతున్నాడు. ఆయన నీ జీవితంలోని ప్రతి పాపాన్ని, శాపాన్ని, బలహీనతను, రుగ్మతలను తొలగించి లాజరు వలె నన్ను లేపుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఆ గ్రామానికి రాగానే గొప్ప ఆనందకరమైన సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. పస్కా పండుగకు 6 దినాల ముందుగా వచ్చినారు యేసు ప్రభు. పస్కా పండుగ అంటే యూదుల పండుగల్లో చాలా ముఖ్యమైనది. ప్రభు వారిని ఎర్ర సముద్రం యొక్క ప్రమాదము నుండి, ఐగుప్తు దేశం యొక్క బలము నుండి, ఫరో యొక్క బానిసత్వము నుండి ప్రభు వారిని తప్పించి వారిని తన యొక్క కనానులోనికి తన ప్రజలుగా ప్రభు నడిపించినప్పుడు వారికి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు నేను చేసిన కార్యాలను మర్చిపోకుండా మీరు గొప్ప వేడుక చేయండి అన్నాడు. హల్లెలూయా. ఆ వేడుకనే పస్కా పండుగ. పస్కా పండుగలో దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యమును తాను మానవుడికి లోకానికి వచ్చి మనుషులందరి కొరకు ఏమి చేయబోతున్నాడు? కేవలం ఇశ్రాయేలు యొక్క నిర్గమమే కాదు, మానవ జాతి యొక్క మేలు కొరకై యేసుక్రీస్తు ప్రభు ఏమి చేయబోతున్నాడనే విషయాన్ని తాను ముందుగానే ఒక ఛాయారూపకంగా పస్కా పండుగ ద్వారా దేవుడు చెబుతున్నాడు. ఇశ్రాయేల్ పండుగను చాలా ఘనంగా ఆచరిస్తారు. ఘనమైనటువంటి పండుగకు ముందుగానే యేసు ప్రభు వారు 6 దినములు ముందుగా వచ్చినారు. అక్కడ వారు యేసు ప్రభు వారికి విందు చేస్తూ ఉన్నారు. చాలాసార్లు విందు చేయడానికి వారికి అవకాశం ప్రభు ఇచ్చారు. అదొక గొప్ప భాగ్యం, దేవుని కొరకు విందు చేయుట, దేవుని మందిరాల్లో మనం పని చేయుట, దేవుని ఇంట్లో మనం కొంతైనా బాధ్యత కలిగి ఉండట, దైవ సేవలో ఆయా వివిధములైనటువంటి పరిచర్యలలో మనం కొంత తోడ్పాటునిచ్చుట చాలా ముఖ్యం ప్రియులారా. అదే ఆయనకి విందు చేయడం అంటే. యేసుప్రభు వారికి విందు చేయడానికి ప్రత్యేకంగా మనం ఏమి విందు భోజనాలు చేయనక్కర్లేదు, కానీ యేసుప్రభు వారి మాట వింటే చాలు, ఆయన సువార్త పరిచర్యలో వాడబడితే చాలు, ఆయన కొరకు సాక్షిగా నిలబడితే చాలు. ఈ తరాన్ని మనలో యేసుక్రీస్తు ప్రభువును చూసేటువంటి తరంగా, మనలో యేసును చూపేటువంటి వ్యక్తులు మనం ఉండగలిగితే చాలు. అదే ఆయనకు విందు చేయడం అనే మాట అని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ గొప్ప విందు చేస్తూ ఉన్నారు, చాలా గొప్ప ఆర్భాటం తేర్పాట్లు చేస్తూ ఉన్నారు. అక్కడ మార్త 2వ వచనం చెప్తోంది, యోహాను సువార్త 12:2 చదవగలిగితే, మార్త ఉపచారము చేసెను అంటున్నాడు. మార్త చాలా పనులు చేస్తూ ఉంది. షీఈ్ మేకింగ్ సో వర్క్స్, చాలా పనులు చేస్తూ ఉంది ఆమె. ఇంతకుముందు కొంచెం విసుగుదల ఉండేది, కొంచెము కోపంగా ఉండేది. ఒక సందర్భంలో యేసుప్రభు వారిని చూస్తూ అంటది, బోధకుడా నీకు నా మీద చింత లేదా? నా సహోదరుని విడిచిపెట్టినందున పని పెట్టుకుని చాలా నేను అలసిపోతున్నాను, నాకు కొంచెం సహాయం చేయమని చెప్పండి అని ఆమె చాలా విచిత్రంగా, చాలా కోపంగా కూడా అడుగుతున్నట్టుగా ఉంటుంది ఆ సందర్భం. ప్రభు అంటాడు, అమ్మ మార్త, మార్త, నువ్వు అనేకమైన పనులను బట్టి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. నీ సహోదరిని మరియా నా పాదాల దగ్గర కూర్చొని వింటుని చూసినావా? ఇది చాలా ఉత్తమమైన పని, ఇది కూడా నువ్వు నేర్చుకోవాలి అన్నాడు. ఉపచారాన్ని ప్రభు తప్పట్లేదు, కానీ మార్త యొక్క ఉపచారం అవసరమే. కానీ మరియా ఏ విధంగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని వినగలిగిందో ఆ విధంగా వినగలిగితే మంచిదని ప్రభు చాలా సూటిగా స్పష్టంగా ఈ మాటలు మార్తతో ప్రభు చెప్తున్నారు. ఈరోజు చాలామంది ఈ రోజుల్లో పరిచర్య చేయడం అనగానే పరిచర్య వరకే ఆగిపోతున్నారు. దేవునితో గడిపే సమయం చాలా తక్కువగా ఉంది. కుటుంబ ప్రార్థన లేని వారుగా, వాక్యధ్యానం చదవని వారుగా, కనీసం ఉదయం పూట సాయంత్రం పూట కొంతసేపైనా దేవుని మాటలు చదవకుండా దైవ సన్నిధితో గడపకుండా ఉంటున్నారు. ఈ టీవీ ద్వారా మరొకసారి ప్రభు ఈ యొక్క సోషల్ మాధ్యమం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తున్న మాట, ప్రభుత్వం మన సహవాసం పెరగాలండి. దేవుని వాక్యంతో మన సహవాసం, మన నడక పెరగాలి. అందుకే మార్తలో
మరియలో కోపము, మార్తలో ఆవేశం తగ్గిపోయింది. ఎందుకంటే మరణము ఆ ఇంట్లో ఉన్న చాలా పరిస్థితులను కృంగదీసింది. వారికి ఇంకా ఆధారమే లేని చోట ప్రభు వారికి తిరిగి ఆధారాన్ని ఇచ్చినాడు. మరణకరమైన స్థితిలో ప్రపంచంలో ఏ మనిషి తిరిగి మరణం నుండి జీవంలోనికి రాలేని పరిస్థితుల్లో యేసుప్రభు వారు ఒక్కరే అద్భుతాన్ని చేసినారు. కనుక మరియకి, మార్తకి చెప్పలేనంత ఆనందం ఉంది. మార్త చాలా ఉపచారం చేస్తూ ఉంది, చాలా పనులు పెట్టుకుంది, బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలుస్తూ ఉంది. మా గ్రామాల్లో గ్రామ కుడికలు జరుగుతూ ఉంటాయి. మా సంఘాల్లో ఆ స్థలాల్లో కొడుకున్నప్పుడు మా ప్రజలు చాలా మందిని పిలుస్తూ ఉంటారు. ఒక్కోసారి ఒక గృహ కుడికలో నేను ఇది కేవలం దేవుని మహిమ కొరకు ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను, మనుషుల ఘనత కొరకు కాదు. కొందరు పెద్ద పెద్ద వాక్యాలు ఉంటాయి గ్రామాల్లో కనుక. ఒక్కోసారి 300 మంది ప్రజలు కూర్చున్నారు గృహ కుడికలను కూడా నేను మర్చిపోలేను. అది చాలా గొప్ప సెలబ్రేషన్. ఎందుకంటే అంతమంది ప్రజలను వారు పిలవగలిగారు, అంతమంది దేవుని వాక్యం వినగలిగారు, అంతమందికి వారు భోజనం పెట్టగలిగినారు. 200 మందికి భోజనం పెట్టేంత శక్తి, సామర్థ్యం గ్రామాల్లో అందరికీ ఉండకపోయినా ఇలాంటి కూడికలు ఇంకా జరుగుతున్నాయి. దీనికి మూలము ఈ వాక్యమే. అద్భుతమైనటువంటి ఉపచారం చేస్తున్నటువంటి మార్తను గూర్చిన సాక్ష్యం. మార్త చాలా చక్కగా ఉపచారము చేస్తూ ఉంది. ఆమెకు ఎంతో ఇష్టం దేవుని ఇంట్లో పనిచేయడం ఇష్టం. దైవ సన్నిధిలో, దేవుని మందిరంలో ఉపచర్యల్లో పాలు పొందడం ఆమెకు ఎంతగానో ఇష్టంగా ఉంది. ప్రభుత్వ సమయం గడపడం ఆమెకు ఇష్టంగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అలా లేదు. గత సంవత్సరం మనలో కొంత ఆసక్తి తక్కువగా ఉండొచ్చేమో. ఒకవేళ మీరు దేవునితో గడిపిన సమయము చాలా చాలా తక్కువగా ఉండొచ్చేమో. ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నారు, మార్త వలె మనం కొంత మారుమనసులోనికి రావాలి. మార్త వలె మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అప్పుడే మనం దేవుని ఇంట్లో పరిచర్య చేయగలం. అది వాయిద్యాల పరిచర్య అయినా, వాక్య పరిచర్య అయినా, శుభ్రతా పరిచర్యలైనా, ఆహార పదార్థాల తయారీ వడన పరిచర్య అయినా, ఇంకా మందిరంలో పంపబడేటువంటి పరిచర్య అయినా, ఇలాంటి అద్భుతమైనటువంటి ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ ద్వారా ప్రజలకు జను బాహుల్యానికి వేలాది లక్షలాది మందికి వాక్యాన్ని పంపే పరిచర్యలు వాడబడే పరిస్థితులైనా ఇవన్నీ ఉపచారమే ప్రియులారా. ఈ ఉపచారం చాలా గొప్పది. ప్రభు అంటాడు, నా నామమును బట్టి మీరు చూపేటువంటి ప్రేమను నేను మర్చిపోవడానికి అన్యాయస్తుని కాను అంటాడు. సో గాడ్ షల్ డెఫినెట్లీ రివార్డ్. ప్రభు మీకు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబానికి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. మా సంఘాలు అనేకులు పరిశుద్ధులు ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా సహకరిస్తున్నారు. కొంతమంది కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు, కొంతమంది దేవుని పని కొరకు విత్తనం విత్తున్నారు. కొన్నిసార్లు ఈ పనిని ఇంత గొప్పగా, ఇంత ప్రయాసపడి మేము మీదకి వచ్చి దేవుని వాక్యాన్ని అందించే వెనుక ఎంతో ప్రయాసం ఉందనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ ప్రయాసం తెలుసా? ప్రభు కొరకు మనం అనేక ఆత్మలను సంపాదించాలి. దేవుని ప్రేమను మార్తవలి మన హృదయంలో కలిగి అనేకులకు అనేక విధాలుగా మనం యొక్క పరిచర్యను, మనం అనేక విధాలుగా యొక్క ఉపచర్యలను మనం అందించగలిగినట్టయితే తప్పక అద్భుతమైన కార్యాలు మనం చూడగలమని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అంటున్నాడు. ఇక్కడ ఎప్పుడూ లాజరు ప్రభుతో పాటు సరిగ్గా కూర్చునేవాడు కాదు. లేఖనాలను బట్టి చూస్తే లాజరు ప్రభు వారికి భోజనం పెట్టి అక్కడ ఏర్పాట్లన్నీ చూసి తన సహోదరులకు చెప్పి అక్కడి నుంచి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. లాజరు పెద్దగా ప్రభుత్వ కూర్చొని విన్నట్టుగా లేఖనాల్లో మనకు కనబడదు. ఇప్పుడు లాజరులో కూడా మార్పు వచ్చింది. ఇక రాకేం చేస్తుంది? చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతికి వచ్చిన తర్వాత ఇక అంతకు మించిన గొప్ప అద్భుతం కానీ, అంతకన్నా మించిన కష్టం కానీ మానవునికి లేదు కదా. ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత లాజరు జీవితమే మారిపోయింది. నౌ ఈజ్ సిట్టింగ్ విత్ ద లార్డ్. ప్రభుతో కలిసి భోజనానికి వచ్చినాడు. ఎంత అద్భుతమైన క్రియను చూడండి ప్రియులారా. ఎక్కడైతే ప్రభుత్వం ఉండగలుగుతామో, ఆయన సన్నిధిలో కూర్చోగలుగుతామో గమనించాలి. మన ప్రభుత్వం ఉండడం కాదు, ప్రభు మనతో ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. అందుకే ప్రభు అంటాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. ఆయన మనతో ఉన్నవాడు ప్రియులారా. మనం కూర్చున్నప్పుడు, మనం మాట్లాడేటప్పుడు, ప్రయాణించేటప్పుడు, మనం ఇంట్లో ఉన్నప్పుడు, నివాసం చేస్తున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు 2-3 ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే వారి మధ్యలో ప్రభు వచ్చి ఉన్నాడు, ఆయన ఉన్నాడు. కనుక ఇప్పుడు లాజరు తన హృదయాన్ని మార్చుకొని ప్రభు దగ్గరకు వచ్చి చాలా చక్కగా ఆ భోజనానికి కూర్చున్నటువంటి సమయాన్ని మనం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ మనిషి ఇప్పుడు మంచి భోజనం చేయబోతున్నాడు. చనిపోయిన వాడి ఒక అమెరికా దేశం వెళ్ళి వచ్చి భోజనం చేయడం కాదు, ఇంకేదో ఒక రాష్ట్రానికి వెళ్ళి వచ్చి భోజనం చేయడం కాదు. మరణం యొక్క రుచి చూసి ఆ మరణంలోనికి వెళ్ళి అక్కడి నుండి దేవుని యొక్క పునరుత్థాన శక్తిని పొందుతున్నాడు. ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు, పరదేశంలో ఆత్మలన్నీ ఉంటూ ఉంటే అక్కడ నుండి ఒక స్వరం వస్తుందట. లాజరు అక్కడ ఉన్నప్పుడు ఏమని, యేసయ్య పిలుస్తున్నాడు బయట రా అంటే అందరూ అంటున్నారట, ఎడిపోతున్నావు లాజరు నీవు? అక్కడ అబ్రహాము, మోషే, ప్రవక్తలందరూ అక్కడ కూర్చొని ఆ పరదేశంలో ఉంటేనట, ఆ పరదేశంలో ఉంటే అక్కడి నుంచి ఒక స్వరము లాజరు ఉన్న స్థలానికి వస్తుందట. ఏమని? లాజరు బయటికి రా అనే స్వరం వస్తుందట. ఏమిటా స్వరము అని లాజరు చాలా ఆశ్చర్యంగా ఆ స్వరం వైపు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ స్వరం ఏమిటి అని చూస్తుంటే దేవుని స్వరం. ప్రభు అంటున్నాడు, రా లాజరును అన్నాడు. అలాగే ప్రభువా బయటకు వచ్చినాడు. తిరిగి భూమి మీదకి ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళి ఇప్పుడు లాజరును భూమి మీదకి పంపిస్తున్నాడు. లాజరు ఇప్పుడు భూమి మీదకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏమైంది, ఎటు వెళ్తున్నావు లాజరు నీవు అంటే, తండ్రి పిలుస్తున్నాడు, యేసయ్య పిలుస్తున్నాడు, నేను మళ్ళీ వెళ్ళాల్సి ఉంది. ఓహో, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతున్నావా భూమి మీదకి? ఆహా, అలాగే అలాగే
ఒకనాడు మళ్ళీ శరీర సంబంధంగా లాజరు చనిపోయినాడు తప్పక. లాజరు ఆయన తిరిగి లేచిన తర్వాత, ప్రభు చేత లేపబడిన తర్వాత మళ్ళీ ఆయన అట్లాగే లేడు కదా. ఒకనాడు మళ్ళీ పరదేశంలోనికి వచ్చినాడు. ఈ ప్రత్యేక సమయాన్ని జ్ఞాపకం చేయబడుతున్న మాట, లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. దైవ సన్నిధిలో ప్రతి ఉదయకాలం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం నివాసం చేస్తున్నప్పుడు, దేవుని ఇంట్లో మనం కొంత ప్రయాసపడి కొంత సమయాన్ని మనం గడుపుతున్నప్పుడు, దేవుని ఇంట్లో మనం చేయాల్సిన బాధ్యత ఏమిటో తెలుసా ప్రియులారా? మనం ఆయనతో కలిసి భోజనాన్ని కూర్చున్న విషయాన్ని మర్చిపోదు. ఆయనతో కలిసి మనం ఉన్నామనే విషయాన్ని మర్చిపోదు. ఇప్పుడు ఒక అద్భుతమైన సంఘటన మీకు చెప్పి నేను ముగింపులోకి వస్తాను. ఇక్కడ మరియా వారి సహోదరి చాలా విలువైనటువంటి ఒక వస్తువు, అచ్చ జటామాంసి అత్తరు, ఒక సేరున్నర ఎత్తు తీసుకుంది. చాలా చాలా కాస్ట్లీ అత్తరు తీసుకుంది. ఆమె చాలా విలువైన అత్తరు తీసుకుంది. ఎప్పుడు ఎన్నడూ తాను తన కొరకు దాచిపెట్టుకున్నటువంటి తన వస్తువుని, ఆ యొక్క అత్తరిని ఎన్నడూ తాను వాడుకోకుండా అత్తరుబుడ్డిని తీసి పూర్తిగా యేసుప్రభు వారి యొక్క పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తూ ఉంది. ఒక అద్భుతమైన ఆరాధన. ఇది మోషే ధర్మశాస్త్రంలో లేదు, ఇంకా ఎవరో చెప్తే ఉపదేశం వలన నేర్చుకున్నది కాదు. ఇది ఒక స్వచ్ఛందమైన ఆరాధన ప్రియులారా. ఏమిటి ఆరాధన అంటే, యేసుప్రభుతో మనం ఉన్నటువంటి ఒక నిజమైన స్థితి, యేసుప్రభుతో మనం ఉన్నటువంటి ఈ ప్రాపంచికమైన జీవితానికి వేరుగా యేసుప్రభుతో సమీపంగా మనం ఉన్నటువంటి జీవనం. అందుకే ఈ ప్రాపంచికమైనటువంటి జీవిత పరిస్థితులకు మనం బయట రాగలిగినప్పుడే ఆరాధన చేయగలం. లోకంలోని ఆశలకు మనం బయటికి రాగలిగినప్పుడే మనం మంచి ఆరాధికులుగా ఉండగలం. దేవుడు మోషేతో చెప్తాడు కదా, మోషేని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ తీసుకొని నువ్వు అరణ్యంలో ఫరో రాజుతో చెప్పు, మేము అరణ్యంలోనికి వెళ్ళి మా దేవునికి బలి అర్పించాలి. బలి ఎందుకు అర్పించాలి? టు గివ్ ద ఆఫరింగ్ ఆఫ్ వర్షిప్. దేవునికి మనం ఆరాధన అర్పించడానికి ఆ అరణ్యంలోని మేము ప్రయాణం చేయాలి. అప్పుడు ఫరో అంటాడు కదా, మీరు పురుషులైన వారు మాత్రం మీరు వెళ్ళండి, స్త్రీలు, మీ పశువులు, పిల్లలు అందరినీ ఇక్కడే ఉంచండి అంటారు. మోషే చెప్తాడు, ఇక్కడ ఒక డెక్క కూడా మిగిలి ఉండదు. కారణం ఏంటో తెలుసా? ఆరాధనలో అన్నీ ఉండాలి, కుటుంబం ఉండాలి, మన పరిస్థితులు, మనకున్న అన్ని రకాల ఆధిక్యతలు, మనం అన్ని నిండుగా దేవుని సన్నిధికి రావడానికి సంపూర్ణంగా ఇష్టపడాలి. అదే మన ఆరాధన జీవితానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ఘనతను తీసుకొస్తుంది, దేవుని మహిమ తీసుకొస్తుంది. మనం దీవెనకర ఉండగలమైన విషయాన్ని మీకు మనవి చేస్తున్నాం. అందుకే ఆరాధించడానికి దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఆరాధన తన ప్రజల ద్వారా పొందడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు 4వ అధ్యాయం యోహాను సువార్త 23-24 వచనాలు చూస్తే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలంటున్నాడు. సో ఆరాధించడానికి మనం ఉన్నాం. ఎందుకు మనకి దినాన్ని ఇచ్చినాడంటే, జస్ట్ టు గివ్ వర్షిప్ అంటు ద లార్డ్. ప్రభు సన్నిధిలో మనం కేవలం ఆరాధన చెల్లించడానికి. ఆయన మన పట్ల చేసిన మేలు, ఒకవేళ శ్రమలు ఒకవైపు ఉండొచ్చు, కన్నీళ్ళు ఒకవైపు ఉండొచ్చు, సవాళ్ళు, పరిస్థితులు, ఓటమి, కొన్నిసార్లు లోటుపాట్లు ఏదేదో జీవితంలో ఎదురవుతున్నప్పటికీ కూడా ఒక గొప్ప పునరుత్థాన శక్తితో కూడిన దేవుని మాట, ఒక నూతన బలాన్ని, శక్తిని, లాజరును తిరిగి లేపిన దేవుడు ఈ శక్తివంతమైనటువంటి ఉపదేశంతో కూడిన మాట ద్వారా దేవుని కుటుంబాన్ని తిరిగి లేపాలని కోరుతున్నాడు. ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే, నిరాశగల స్థితిలో ఉంటే, పాపముతో ఒకవేళ రాజీ పడిపోయి దేవునికి దూరంగానే ఉంటే, ఒకసారి ఆయన తట్టును మొరపెట్టగలిగితే, కృపగల దేవుడిని మొర వినుటకు, ఆయన నీతో మాట్లాడుటకు, నేను సరిచేయటకు, నేను బలపరచుటకు ప్రభు యేసు నిలిచి ఉన్నాడు. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఈ విశ్రాంతి మనుషులు ఇచ్చేది కాదు గనుక, దేవుడు మాత్రమే మానవులందరికీ ఇవ్వగలిగిన ఈ గొప్ప విశ్రాంతి, ఆయన మాత్రం ఇవ్వగలిగినటువంటి నిత్య విశ్రాంతి. ఇప్పుడు ఆ గొప్ప ఆరాధన మరియా యేసుప్రభు వారి యొక్క పాదములకు అత్తరు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. యేసుప్రభు వారిని ఆరాధించడంలో ఒక నూతనమైన వైఖరి, ఆయన పాదములను తుడిచాను. షీ టచ్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసుప్రభు వారి యొక్క పాదములను తాకుతూ ఉంది. ఎంత గొప్ప సన్నివేశం అండి. ఒక మనిషి దేవుని పాదాలను, యేసయ్య పాదాలను తాకి ఆరాధించే అనుభవం ఒక ఉన్నతమైన అనుభవం. అంటే మన ఆరాధన జీవితం పెరగాలి, ప్రభుత్వం మన సాక్ష్యం పెరగాలి, ప్రభుత్వం మన నడిచే నడక, మన సమర్పణ, మన ఆధ్యాత్మికత, మన యొక్క వైఖరి దేవుని ఎడల ఎంతగానో ఆయన సమీపంగా ఉండాలని మరి జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం. యేసుప్రభు వారి యొక్క పాదములను తుడిచింది. ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది. ఆ ఇంట్లో ఎటువైపు చూసినా అత్తరు వాసనే. ఆ వీధిలో వెళ్ళేవాళ్ళు, ఏంటి ఇంత సువాసన ఉంది, వీళ్ళ ఇంట్లో ఎందుకు, కారణం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ ఇంట్లో యేసుప్రభు వారు ఉన్నారండి. సాక్షాత్ యేసుప్రభు వారిని ఆ ఇంటి వాళ్ళు, ఆ మరియమ్మ గారు ఆరాధించింది. ప్రభువారి పాదాలకి అత్తరును పూసింది. ఎంత శ్రేష్టమైన ఆరాధనను గమనించండి పిల్లారా. ఈ ప్రత్యేక సమయాన ఒకవేళ ఆరాధన లేకుండా జీవితం సాగుతుందా? జీవితంలో అనేక సార్లు లోకంలోని పరిస్థితులతో, లోకంలోని పనులతో నీవు జీవిస్తూ దేవుని సన్నిధికి రాలేకపోతూ కొన్నిసార్లు ప్రార్థనను, ఆరాధనను, సహవాసాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రభు మాట్లాడుతున్నాడు ఈ పూట, నా తట్టు మరలుకొని ప్రభు అంటున్నాడు. ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయింది. ఎక్కడైతే అత్తరు వాసన ఉందో వాళ్ళందరికీ ఆ సాక్ష్యం వెళ్తూ ఉంది. మన ఇల్లు మరీ ఇంటి వలె ఉండాలి, సాక్షార్థంగా ఉండాలి.
ఎక్కడైతే ఈ సువాసన ఉందో, ఎక్కడైతే ఈ గొప్ప అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి ఈ చక్కని ఈ శ్రేష్టమైనటువంటి సువాసన భరితమైనటువంటి భక్తి భావం ఉందో ఇదందరికీ వ్యాపిస్తుంది. కొలత లేని విధంగా వ్యాపిస్తూ ఉంది. కొలత లేని విధంగా ఈ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరచడానికి దేవుడు ఈ గొప్ప భాగ్యాన్ని మరికి ఇచ్చినాడు. ఈరోజు ఎంతకాలంలో ఆయన నీకు నాకు ఈ గొప్ప ఘనతను, మహిమను, ఈ గొప్ప సన్నిధి మనకి ఇవ్వడానికి ప్రభు కోరుతున్నారు. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే ఈ పరిస్థితులలో, జీవితంలో అనేక బాధలతో, ఒకవేళ మీ జీవితాలు చిదరంగా ఉంటే, మలినమై ఉంటే, కొట్టబడి ఉంటే, అనేకమైన బాధలతో మీ జీవితాలు నిరాశకరంగా ఉంటే, ప్రభు యేసు మీతో మాట్లాడుతున్నాడు. ఒక గొప్ప అద్భుతమైనటువంటి, ఒక శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి పిలుపుతో ప్రభు పిలుస్తున్నాడు. ఆ పిలుపు ఏమిటంటే సాక్షాత్తు మరియను పిలిచినటువంటి పిలిపే, లాజరును పిలిచిన పిలిపే, మార్తను పిలిచిన పిలిపే. అయితే వారిద్దరు చనిపోలేదు, కానీ అప్పటికి లాజరు ఒక్కడే వ్యాధి చేత పీడింపబడి చనిపోయినాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ లాజరును తిరిగి లేపినాడు. ఆనందానికి, సంతోషానికి కారణం ఏమిటంటే చనిపోయిన వ్యక్తి యేసు ప్రభు చేత తిరిగి లేపబడ్డాడు. ప్రభు తిరిగి లేపినాడు. ఈ పునరుత్థాన శక్తి చాలా గొప్పది. చివరిగా ముగించిపోతూ జ్ఞాపకం చేస్తాను. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటున్నాడు. ఫిలిప్పీతో రాసిన పత్రిక 3:10-11 వచనాల్లో, ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని అని చెబుతూ ఇక్కడ చెప్తున్న మాట, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును అంటున్నాడు. యేసుప్రభు వారి యొక్క పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం అంటున్నాడు. ఈ పునరుత్థాన బలం ఎంత గొప్పదండి! లాజరును తిరిగి లేపిన ఈ బలం ఎలాంటిదో నేను కూడా తెలుసుకోవాలని, ఈ యొక్క దేవుని యొక్క అద్భుతమైన పునరుత్థాన శక్తిలో నేను కూడా పాలివాడు ఉండాలని, నాకు కలిగిన సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అంటున్నాడు. పిల్లరా, నేను జ్ఞాపకం చేసిన మాట ఈ సందేశం ద్వారా, ప్రభు కొరకు కొన్ని విషయాలు మనం పెంటగా ఎంచుకోవాలి. కొన్ని విషయాలను మనం పెంటగా అంటే డస్ట్బిన్గా, గొప్ప వాటిని మన ప్రభు కొరకు విడిచిపెట్టాలి. అది ఒకవేళ నీ అంతస్తైనా, నీ అందమైన, నీకున్నటువంటి ఉద్యోగమైనా, నీకు నాస్తిపాస్తులను, నీకున్న ఏమైనప్పటికీ కూడా ప్రభు ముందు వాటిని పౌలు వలె పెంటతో సమానంగా ఎంచుకున్నప్పుడే ఈ పునరుత్థాన శక్తిని నీ జీవితంలో నువ్వు పొందగలవు. పునరుత్థుడైన క్రీస్తు నీకు ప్రభువుగా ఉంటాడు. ఈ సర్వోన్నతుడైన క్రీస్తు నీకు అధికారిగా ఉంటాడు, నీకు తండ్రిగా ఉంటాడు, నేను నడిపిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల మా ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో మరి లాజరు జీవితాన్ని మా ముందు ఉంచుతూ, మార్త, లాజరు, మరియ జీవితాలు మా ముందు ఉంచినారు. మార్త తల్లి మరియ ఇద్దరు కూడా వారు వెంబడించటంలో కొన్నిసార్లు బలహీనతలు, కొన్నిసార్లు కోపము, ఆవేశము, మానవ ప్రవృత్తితో వారు నడుస్తున్నప్పటికీ లాజరు జీవితాన్ని చూస్తే ప్రభు లాజరు చనిపోయి ఉన్నాడు. లాజరును సమాధిలో ఉంచినారు. తిరిగి లేవలేని విధంగా ప్రభు సమాధిని మూసి ఉన్నారు. అయితే మీరు మాట సెలవిచ్చారు, లాజరు బయటికి రా అన్నారు. చనిపోయిన వాడు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడి బయటికి నడుస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం ప్రభువా! మీరే ఈ లోకంలో ప్రతి మానవుని జీవితంలో కూడా కార్యం చేయగలరు. మీకే సాధ్యము, మీకే సాధ్యం, మీకే సాధ్యం. కృపగల తండ్రి, ఈ ప్రత్యేక సమయాన వ్యాధి బాధలతో, కన్నీళ్లతో, శ్రమలతో, మానసికమైన, శారీరకమైన అస్వస్థత ప్రభువా, ప్రజలు ఎక్కడ కృంగి ఉన్నారో ప్రభు, ఎక్కడైతే ప్రభు వారు కృషించున్నారు, మీరే తల్లి దర్శించి వాక్యం ఇచ్చే ప్రతి వారిపైన, దేవ యొక్క టీవీ ప్రేక్షకులపైన, అలాగే ప్రభు సోషల్ మాధ్యమం ద్వారా అనేకులు వాక్యం వింటున్న వారందరిపైన తండ్రి మీ కృప చూపండి. మీ కృప బాహుల్యాన్ని చాపి ప్రతి వ్యాధికల దేహాన్ని ముట్టండి. బలహీనులకు స్వస్థ ఆరోగ్యాన్ని ఇవ్వండి. టీవీ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా ప్రభు, ఈ 3వ సంవత్సరం ప్రసారం చేయడానికి సహకరించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ముందు దినాల్లో ప్రభు ఇంకా విస్తారంగా ఈ టీవీ మాధ్యమం ద్వారా, ఇంకా అనేకులకు నేను సోషల్ మాధ్యమం ద్వారా మీ వాక్యాన్ని అనుదినం పంచినట్లుగా దేవ కార్యం చేయండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని నిండారులుగా మీరు దీవించి ఆశీర్వదించండి. సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమాన్ని, అలాగే తన జూడచరి సంపూర్ణ స్వార్థ మా సంఘములను, పరిచర్యలను దీవించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, దేశమంతటికి మీ రక్షణ దయచేయండి. మరొకసారి ప్రభు ఇవి యాజమాన్యాన్ని, సిబ్బందిని మీరు దీవించండి. మీ సంతోష ఆనందాలతో మీరు నింపండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. మీతో ఈ కార్యక్రమాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబానికి ప్రత్యేకమైన మా కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.